హాయ్ అండి. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్లో చిక్కుడుగాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. ఒక 2 నిమిషాలు అయితే బాగా వేయించుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగాయండి. ఇప్పుడు టమాటాలు ముక్కలు కూడా వేసి బాగా వేయించుకుందాం. మూత పెట్టడం వల్ల ఉల్లిపాయలు టమాటాలు తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా బాగా వేగిందండి. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. చాలామంది చిక్కుడుకాయలు నీటిలో వేసి ఉడికించుకుంటారండి. అలా కాకుండా ఇలా నూనెలో వేసుకుంటే పోషకాలు ఏమీ పోకుండా కర్రీలోనే ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. చిక్కుడుకాయ ముక్కలు నూనెలో ఎంత బాగా వేగితే కర్రీ అంత రుచిగా ఉంటుందండి. చూడండి, కలర్ మారుతూ వస్తుంది. చిక్కుడుకాయలు వేగాయండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుతూ వేయించుకుంటూ మూత పెట్టుకుందాం. చిక్కుడుకాయ కర్రీని కుక్కర్లో వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఇంతసేపు వేపవలసిన పని కూడా ఉండదు. చూడండి, చిక్కుడుకాయలు బాగా వేగాయి. ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. చిక్కుడుకాయలను మనం తీసుకునే ఆహారంలో భాగంగా చేర్చుకుంటే శరీరంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. కర్రీ కొంచెం దగ్గరికి అయిందండి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలిపి మూత పెట్టండి. 5 నిమిషాల తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చిక్కుడు పిక్క ఉడికిందో లేదో ఇలా చూసుకోండి. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మరో 2 నిమిషాలు అయితే కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. చిక్కుడుగాయ టమాటా కర్రీ అయితే రెడీ అండి. బౌల్లో అయితే వేసేసుకుందాం. వేడి వేడి అన్నంలో వేసుకొని వేడిగా తింటే ఆ రుచే వేరబ్బా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.